హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోలార్ సిస్టమ్ అంటే సూర్య వ్యవస్థ గురించి తెలుసుకుందాం. సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం నిబ్యూలాలోని సుమారుగా 99% గ్యాస్ అంతా కలిసి ఒక చోట చేరి సూర్యుడిలాగా మారితే మిగిలిన 1% మాత్రం ఇన్ని గ్రహాలుగా ఉపగ్రహాలుగా తయారయ్యాయి. సోలార్ సిస్టంలోని ఒక్కొక్క గ్రహం గురించి తెలుసుకుందాం. గ్రహం అంటే ప్లానెట్. బుధుడు అంటే మెర్క్యూరీ, సోలార్ సిస్టంలో ఫస్ట్ ప్లానెట్. మన సూర్య కుటుంబంలోని అతి చిన్న గ్రహం, ఇంకా సూర్యునికి అతి దగ్గరగా ఉండే గ్రహం. ఈ మెర్క్యూరీ సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగి రావటానికి 88 డేస్ పడుతుంది. నెక్స్ట్ శుక్రుడు అంటే వీనస్, సోలార్ సిస్టంలో సెకండ్ ప్లానెట్. వీనస్ భూమికి దాదాపు సమానమైన లెవెల్లో ఉంటుంది, కానీ వేడిగా ఉంటుంది. అన్ని గ్రహాలు ఒక్క వైపుకి తిరుగుతుంటే వీనస్ మాత్రం వాటికి రివర్స్లో తిరుగుతుంది. అందువలన ఇక్కడ సూర్యుడు పడమర ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. వీనస్ తన చుట్టూ తాను స్లోగా తిరుగుతుంది. వీనస్ ఒక్కసారి తన చుట్టూ తాను తిరగటానికి 243 డేస్ పడుతుంది, కానీ సూర్యుని చుట్టూ తిరిగి రావటానికి 225 డేస్ పడుతుంది. నెక్స్ట్ భూమి అంటే ఎర్త్, సోలార్ సిస్టంలో థర్డ్ ప్లానెట్ మన వరల్డ్. ఇది సుమారు 4.5 బిలియన్ ఇయర్స్ కిందట ఏర్పడింది. భూమి ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరిగి రావటానికి 365 డేస్ పడుతుంది. ఎర్త్ మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది, ఎందుకంటే ఎర్త్లో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి. ఎర్త్ వాటర్ ఉన్న ఏకైక గ్రహం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నందుకు మనకు రాత్రి పగలు, వాతావరణ మార్పులు, వేడి చలి, పర్వతాలు మొదలైనవి ఉన్నాయి. నెక్స్ట్ అంగారకుడు అంటే మార్స్, సోలార్ సిస్టంలో ఫోర్త్ ప్లానెట్. దీన్ని ఎర్ర గ్రహం అని కూడా పిలుస్తారు. మార్స్ పొడి, రాతి అండ్ చల్లని గ్రహం, ఇంకా కార్బన్ డైఆక్సైడ్ కలిగి ఉంటుంది. భూమి మీద లాగానే ఎడారులు, లోయలు, అగ్నిపర్వతాలు ఉంటాయి. ఇంకా సీజనల్ మార్పులు ఈ మార్స్ పైన జరుగుతాయి. మార్స్ కార్బన్ డైఆక్సైడ్ కలిగి ఉండడం వల్ల టెలిస్కోప్ నుండి చూసినప్పుడు ప్లానెట్ చాలా రెడ్ కలర్లో కనిపిస్తుంది. అందుకే దీన్ని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. నెక్స్ట్ మనం చూడబోతున్నాం బృహస్పతి లేదా గురుగ్రహం అంటే జూపిటర్. సోలార్ సిస్టంలో ఫిఫ్త్ ప్లానెట్ అండ్ అతిపెద్ద గ్రహం. జూపిటర్ ఒక పెద్ద గ్యాస్ బాల్. దీని మీద మనం నిలబడడానికి ల్యాండ్ ఏమీ ఉండదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా హైడ్రోజన్, హీలియం, మీథేన్, అమోనియా ఇలా మొత్తం గ్యాసెస్తో నిండిపోయి ఉంటుంది. ఈ గ్రహం చాలా ఫాస్ట్గా రొటేషన్ అవుతుంది. జస్ట్ 10 అవర్స్లో 1 డే ఫినిష్ చేస్తుంది. బట్ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 12 ఇయర్స్ పడుతుంది. జూపిటర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా బలంగా ఉంటుంది. దాని పరిధిలోకి ఏమైనా వెళ్తే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ శని అంటే సాటర్న్, సోలార్ సిస్టంలో సిక్స్త్ ప్లానెట్. జూపిటర్ తర్వాత శని రెండవ అతిపెద్ద గ్రహం. సాటర్న్ కూడా జూపిటర్ లాగానే హైడ్రోజన్, అమోనియా గ్యాసెస్లతో నిండి ఉంటుంది. అండ్ సాటర్న్ చుట్టూ ఒక రింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది స్మాల్ పీసెస్ ఆఫ్ ఐస్ అండ్ డస్ట్ అంటే మంచు కణాలు, రాతి కణాలతో ఈ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సాటర్న్ ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరిగి రావటానికి 29 ఇయర్స్ పడుతుంది. నెక్స్ట్ యురేనస్, సోలార్ సిస్టంలో యురేనస్ సెవెంత్ ప్లానెట్. ఇది అన్నిటికంటే కోల్డెస్ట్ ప్లానెట్, ఎందుకంటే సన్కి దూరంగా ఉంటుంది కాబట్టి. యురేనస్ ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరిగి రావటానికి 84 ఇయర్స్ పడుతుంది. అండ్ అన్ని గ్రహాలు అడ్డంగా తిరుగుతుంటే యురేనస్ మాత్రం
98 degrees పక్కకి వంగి నిలువుగా తిరుగుతుంది. సాటర్న్కి ఉన్నట్టుగా దీనికి కూడా రింగ్స్ ఉంటాయి, కానీ ఇవి చాలా తక్కువ సైజులో ఉంటాయి. దీని మీద ఉష్ణోగ్రత -355 degrees Fahrenheitలో ఉంటుంది. నెక్స్ట్ నెప్ట్యూన్, సోలార్ సిస్టంలో 8th ప్లానెట్. సూర్యునికి చాలా దూరంగా ఉండే గ్రహం. ఈ గ్రహం మీద గంటకి 2000 కిలోమీటర్ స్పీడ్తో భయంకరమైన గాలులు వీస్తాయి. అక్కడ వాతావరణంలో ఎక్కువ మీథేన్ ఉండటం వలన నెప్ట్యూన్ చూడడానికి బ్లూ కలర్లో ఉంటుంది. ఇది సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి 165 years పడుతుంది. ఇంకా సోలార్ సిస్టమ్ అంటే 8 ప్లానెట్స్ కాదు. మార్స్కి జూపిటర్కి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. అలాగే నెప్ట్యూన్కి బయట కైపర్ బెల్ట్ ఉంటుంది. వీటిలో కొన్ని కోట్ల సంఖ్యలో ఆస్ట్రాయిడ్స్ అండ్ తోకచుక్కలు తిరుగుతూ ఉంటాయి. సో ఇది సోలార్ సిస్టంలో ఉన్న 1 word type ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.